పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ 6 స్థానాలపై మాత్రం స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. గులాబీ పార్టీని వీడి జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతల నియోజకవర్గాలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉండడంతో ఆమెకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది పార్టీ. ఇక జహీరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీబీ పాటిల్ కు బ్రేక్ లేసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు చక్రం తిప్పుతున్నారు. అలాగే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు బీజేపీలో చేరి తన కుమారుడు భరత్ ను బరిలోకి దింపుతున్నారు. ఆయనకు చెక్ పెట్టేలా అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బరిలోకి దించింది బీఆర్ఎస్. ఇక సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపుతోంది. ఆదిలాబాద్ లో గోడెం నగేష్ ను ఎదుర్కొనేలా సీనియర్ నేత అత్రం సక్కుకు అవకాశం కల్పించారు. వరంగల్లో కడియం కావ్యను అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత పార్టీని మారడంతో ఈ అంశాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఓరుగల్లు నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకే అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేత కావడంతో ఇద్దరికి చెక్ పెట్టేలా బలమైన నేతను బరిలోకి దింపాలని భావిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. జిల్లాకు చెందిన నేతలతో పార్టీ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. త్వరలో వరంగల్ అభ్యర్థిని పార్టీ అధికారికంగా ప్రకటించబోతోంది. ఇలా పార్టీ మారి ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతలకు చెక్ పెట్టడంతో పాటు గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుంటేనే పార్టీ క్యాడర్లో జోష్ పెరుగుతుందని భావిస్తున్నారు గులాబీ నేతలు.